everyone, welcome back to my channel Passion Street. If this is your first time watching my videos, this is Navina. So నేను యూఎస్లో ఉంటాను, మాస్టర్స్ అయిపోయింది, నవ్ ఐమ్ వర్కింగ్. అండ్ నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, స్పెషలీ ఫర్ స్టూడెంట్స్ వాంట్ టు పర్స్యూ మాస్టర్స్ ఇన్ యూఎస్. సో మీ అందరి కోసం చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉంది, అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ ఆసమ్ యూస్ఫుల్ కంటెంట్ వీడియో. సో ఈ రోజు వీడియో వచ్చేసి యాక్చువల్గా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు అనమాట. అంటే ఆల్రెడీ యూఎస్కి వచ్చి ఇది ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు మాకు అసైన్మెంట్స్ ఇస్తున్నారు, ఎగ్జామ్స్ పెడుతున్నారు, ఇదేంటి వచ్చిన 1 వీకే ఎగ్జామ్స్ ఏంటి, వచ్చిన 1 వీకే అసైన్మెంట్స్ ఇస్తున్నారు, మేము ఎట్లా సబ్మిట్ చేయాలి, వాళ్ళు మొత్తం డీటెయిల్స్ ఇస్తున్నారు కానీ అసలు ఎట్లా చేయాలి ఏంటి అనేది అర్థం కావట్లేదు, ఎవరిని అడగాలి, కొంచెం నాకు హెల్ప్ చేస్తారా అని చెప్పేసి ఒక 6-7 మెంబర్స్ నాకు వాళ్ళ అసైన్మెంట్ పేపర్స్ పంపిస్తున్నారు అనమాట. సో అంటే ఒక్కొక్కరికి నేనైతే అసైన్మెంట్ చేసేయలేను కదా. థింగ్ ఏంటి అంటే బేసిక్గా మనకి యూఎస్కి ఇండియాకి ఎడ్యుకేషన్ సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఈ వీడియోలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ గ్రేడింగ్ సిస్టమ్, అంటే మనకి మార్క్స్ ఎట్లా వస్తాయి, గ్రేడ్స్ ఎట్లా వస్తాయి, అండ్ అసైన్మెంట్స్ ఎట్లా, ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఏంటి, అసలు మనం ఎట్లా రాయాలి, అసలు ఇండియాకి యూఎస్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది, అసలు ఎవరిని అడగాలి క్వశ్చన్స్, టెక్స్ట్ బుక్స్ ఎట్లా, చదువుకోవడం ఎట్లా, అసలు ఏంటి అనేది చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. సో అందరికి ఒక బేసిక్ ఐడియా, అట్లీస్ట్ కొంచెం నాలెడ్జ్ నేను షేర్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. వితౌట్ గెటింగ్ డిలేడ్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఐల్ స్టార్ట్ విత్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్. సో బేసిక్గా ఒక జనరల్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఎట్లా డిఫర్ అవుతుంది 2 కంట్రీస్కి, డిఫరెన్స్ ఏంటి, మెయిన్ డిఫరెన్స్ అనేది. సో ఫస్ట్ మనం ఇండియాలో బీటెక్లో నువ్వు ఏ కోర్స్ తీసుకుంటున్నావు అంటే, నేను కంప్యూటర్ సైన్స్ తీసుకుంటున్నాను, లేకపోతే ఈసీఈ తీసుకుంటున్నాను, ట్రిపుల్ మెకానికల్ అట్లా చెప్తాం కదా. సో కోర్స్ అంటే మనం తీసుకునే బ్రాంచ్. బట్ ఇక్కడ సో ఇప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారనుకోండి, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అంటే అదొక ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రాంలో నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఆర్ సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. సో 1 కోర్స్ ఈక్వల్ టు 1 సబ్జెక్ట్. మళ్ళీ 1 కోర్స్ అంటే 1 సబ్జెక్ట్కి కొన్ని క్రెడిట్స్ అనేవి ఉంటాయన్నమాట. మీరు ఎక్కడైనా చూసుకుంటే మీ ఫీజు ఉంటుంది కదా, మీ ఫీజు సబ్జెక్ట్ వైజ్గా ఇవ్వరు. 1 క్రెడిట్ హవర్ అంటే ఒక్క సబ్జెక్ట్కి క్రెడిట్ హార్స్ అనేది వేరీ అవుతాయి అనమాట. కొన్ని యూనివర్సిటీస్లో ఏంటి అంటే ఒక్క సబ్జెక్ట్కి ఒకటే క్రెడిట్ ఉండొచ్చు, ఒక సబ్జెక్ట్కి 1.5 క్రెడిట్స్ ఉండొచ్చు, ఒక సబ్జెక్ట్కి 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. మ్యాథ్స్ నేను విన్నది ఏంటి అంటే 4 క్రెడిట్స్ మ్యాక్సిమం అనమాట ఒక్క సబ్జెక్ట్కి. సో మా యూనివర్సిటీ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏంటి అంటే మాకు 1 సబ్జెక్ట్ ఈక్వల్ టు 3 క్రెడిట్ హార్స్ అనమాట. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మనం బీటెక్ అనుకో, బీటెక్ ఫస్ట్ సెమిస్టర్లో ఒక 10 సబ్జెక్ట్స్ ఉంటాయి, మళ్ళీ 2-1లో అంటే సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో మళ్ళీ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి 7-8, మళ్ళీ 2-2లో మళ్ళీ 7-8 ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటి అంటే అట్లా ఉండదు అనమాట. ఓవరాల్ ప్రోగ్రామ్ అంటే మీ కంప్లీట్ మాస్టర్స్ ప్రోగ్రామ్కి ఆన్ అండ్ యావరేజ్ అంటే కొన్ని యూనివర్సిటీస్లో 11 నుంచి 15 to 16 సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. మా యూనివర్సిటీలో మాస్టర్స్ కంప్లీట్ చేయాలంటే 33 క్రెడిట్స్ కంప్లీట్ చేయాలి. సో 33 అంటే మాకు ఈచ్ సబ్జెక్ట్ 3 క్రెడిట్స్ అని చెప్పినా కదా. సో 11 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తే నా మాస్టర్స్ అయిపోయినట్టే. సో ఫస్ట్ సెమిస్టర్లో నువ్వు 3 సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు, సెకండ్ సెమిస్టర్లో 3 సబ్జెక్ట్స్. సో ఓవరాల్గా నీకు 12 ఉంటే 4 ఈచ్ సెమిస్టర్ అట్లా తీసుకోవచ్చు. అంతేగాని ఎవ్రీ సెమిస్టర్ నేను 10 సబ్జెక్ట్స్ తీసుకోవాలన్నట్టు ఉండదన్నమాట. మ్యాథ్స్ మా యూనివర్సిటీలో అయితే ఒక్క సెమిస్టర్కి 9 క్రెడిట్ హార్సే తీసుకోవాలి. 9 క్రెడిట్స్ అంటే 3 సబ్జెక్ట్స్ అనమాట. కొన్ని యూనివర్సిటీస్లో ఏంటి ఇప్పుడు 12 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, సో ఒక సెమిస్టర్కి కొంతమంది 4 సబ్జెక్ట్స్ని తీసుకునేడానికి అలో చేస్తారనమాట. మా యూనివర్సిటీలో ఏంటి అంటే ఓన్లీ 9 క్రెడిట్సే మ్యాథ్స్, 9 తర్వాత తీసుకోవద్దు. అదే లాస్ట్ సెమిస్టర్లో అయితే ఒక్కటే సబ్జెక్ట్ మిగిలిపోయింది అనుకోండి, అంటే నేను ఒక్క సబ్జెక్ట్ కోసం ఇంకొక సెమిస్టర్ అంటే టైం వేస్ట్ చేసుకోలేను కదా, నేను 4 సబ్జెక్ట్స్ ఒక సెమిస్టర్లో చేసుకుంటాను అన్నట్టు మన డిపార్ట్మెంట్ అడ్వైజర్ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పర్మిషన్ తీసుకుంటే వాళ్ళు మనకి పర్మిషన్ గ్రాంట్ చేస్తారు. కానీ మన స్టార్టింగ్ సెమిస్టర్ లేకపోతే సెకండ్ సెమిస్టర్లో నేను కంప్లీట్ చేసేసుకుంటా జల్దీ అంటే ఒకవేళ మీ యూనివర్సిటీ యాక్సెప్ట్ చేస్తే చేసుకోవచ్చు. బట్ యూనివర్సిటీ లేదు మీరు 9 క్రెడిట్సే చేయాలి సెమిస్టర్ కానీ అంటే మీరు ఆ 9 క్రెడిట్స్ వర్త్ సబ్జెక్ట్స్ తీసుకోవాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక సెమిస్టర్ మనకి ఇయర్ మొత్తం ఉండదు అనమాట. సో 1 సెమిస్టర్ మ్యాక్సిమం ఆఫ్ 4 months ఉంటుంది, అంటే 3.5 to 4 months ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి ఫాల్ సెమిస్టర్ సో ఇప్పుడు ఆగస్ట్ మిడ్లో స్టార్ట్ అయినది డిసెంబర్ మిడ్లో ఎండ్ అవుతుంది. మళ్ళీ స్ప్రింగ్ సెమిస్టర్ ఏంటి అంటే జనవరిలో స్టార్ట్ అయ్యి ఏప్రిల్లో ఎండ్ అయిపోతుంది. సో మ్యాక్సిమం 3.5 to 4 months మ్యాక్సిమం అనమాట ఒక్క సెమిస్టర్. సో అది క్లియర్ కదా. సో ఏ యూనివర్సిటీ అయినా
ఈవెన్ మనం ఇండియాలో కూడా మనకి ఎట్లా ఉంటుంది, కొన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, కొన్ని ఎలెక్టివ్స్ ఉంటాయి అనమాట. కోర్ సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఖచ్చితంగా నీకు నచ్చినా నచ్చకపోయినా ఏదేమైనా నువ్వు ఆ కోర్ సబ్జెక్ట్స్ అయితే కంప్లీట్ చేయాలన్నమాట. మ్యాక్సిమం 20% ఆఫ్ యువర్ ప్రోగ్రామ్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఇట్ వేరీస్. అండ్ ఎలెక్టివ్స్ అంటే ఏంటి, మనకి కొన్ని సబ్జెక్ట్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, దాంట్లో మనం ఏమైనా 3 చేసుకోవచ్చు, లేకపోతే 2 చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ మీరు ఎన్ని ఎలెక్టివ్స్ చేయాలి అనేది మీ కాలేజ్లో ఉంటే అన్ని మనం చూస్ చేసుకోవాలన్నమాట. సేమ్ ఇండియాలో కూడా అంతే కదా, మనకి కొన్ని ఎలెక్టివ్స్ ఉంటాయి, సో మనం చూస్ చేసుకుంటాం. అండ్ ఇండియాలో మోస్ట్లీ ఏంటి అంటే మనకి ప్రొఫెసర్స్ అవైలబిలిటీ బట్టి మనకి కోర్సులు ఇస్తారనమాట. బట్ యూఎస్లో ఏంటి అంటే స్టూడెంట్స్కి ఫ్రీడమ్ ఉంటుంది అనమాట, మనకి ఏ కోర్స్ చేయాలి అనిపిస్తే ఆ కోర్స్ చేయొచ్చు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎలెక్టివ్స్. అండ్ ఇప్పుడు నేను బీటెక్లో ఈసీ అనమాట, బట్ నేను మాస్టర్స్లో కంప్యూటర్ సైన్స్ తీసుకున్నా కాబట్టి నాకు ప్రీ రిక్విజైట్స్ వచ్చినాయి. బికాస్ నా ఈసీలో అంటే బీటెక్లో నేను కంప్యూటర్ సబ్జెక్ట్స్ ఏవి చేయలేదు. ప్రీ రిక్విజైట్స్ ఎప్పుడు వస్తాయి అంటే మన బ్యాచిలర్స్ కానీ మన డిగ్రీ కానీ ఒక ఫీల్డ్లో ఉంది, లేకపోతే కోర్స్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు మనకి ప్రీ రిక్విజైట్స్ వస్తాయి. ఇప్పుడు మెకానికల్ నుంచి కంప్యూటర్ సైన్స్ అనుకోండి, వాళ్ళకి ఒక 4 to 5 వస్తాయి. బికాస్ అట్లీస్ట్ ఈసీ వాళ్ళకి కొంచెం రిలేటెడ్ ఉంటుందేమో, కానీ మెకానికల్ సివిల్ వీళ్ళకైతే కంప్లీట్లీ అంటే ఇంకా కాంట్రాస్ట్ కదా, సో వాళ్ళకి ఎక్కువ ప్రీ రిక్విజైట్స్ వస్తాయి. ప్రీ రిక్విజైట్స్ ఎక్కువ అంటే అడిషనల్ సబ్జెక్ట్స్ అనమాట. సో నాకు యాక్చువల్గా ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి మా కాలేజ్లో 11 సబ్జెక్ట్స్ 33 క్రెడిట్స్ చేస్తే మాస్టర్స్ అయిపోతుంది. కానీ నాకు 33+6 అనమాట, అంటే 2 సబ్జెక్ట్స్ ఎక్స్ట్రా వచ్చినాయి. సో 33+6 39 క్రెడిట్స్ నేను కంప్లీట్ చేయాలి. ఒకవేళ మీకు వచ్చిన ప్రీ రిక్విజైట్స్ ఏదైనా మీకు బ్యాచిలర్స్లో లేకపోతే మీరు ఇంతకుముందు చదువుకున్న ఏదైనా రిలేట్ ఉంటే సో మీరు ఆ ప్రూఫ్ సబ్మిట్ చేసి మీ ప్రోగ్రామ్ అడ్వైజర్తో మాట్లాడి సో మనం వేవ్ ఆఫ్ చేయించుకోవచ్చు అనమాట. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. బేసిక్గా ప్రోగ్రామ్ స్ట్రక్చర్ అయితే అట్లా ఉంటుంది ఓవరాల్గా. అండ్ ఇక్కడ ఏంటి అంటే మనం బేసిక్గా ఇండియాలో చూస్తాం కదా, ఒక్క సబ్జెక్ట్కి ఒక్క ప్రొఫెసరే ఉంటారు, అంటే సేమ్ సబ్జెక్ట్ మోస్ట్ ఆఫ్ ద టైం. బట్ ఇక్కడ ఏంటి అంటే సేమ్ సబ్జెక్ట్ బట్ స్టిల్ మనకి ఒక 2-3 ప్రొఫెసర్స్ ఉంటారనమాట కొన్ని సబ్జెక్ట్స్కి. అన్నిటికీ కూడా ఉండొచ్చు. అది ఎట్లా తెలుస్తుంది, ఈ ప్రొఫెసర్ మంచిగా లేకపోతే ఆ ప్రొఫెసర్ కొంచెం స్ట్రిక్టా, ఈ ప్రొఫెసర్ కొంచెం లూజ్ అన్నట్టు మనకి ఎట్లా తెలుస్తుంది అంటే మన సీనియర్స్ని కనుక్కోవాలి. సో వాళ్ళకే కదా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతారు కదా, సో అండ్ సో ప్రొఫెసర్తో. సో కొంచెం సీనియర్స్తో ఫ్రెండ్షిప్ చేసుకుంటే మనకి ఇట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో దాన్ని బట్టి మనం ఆ ప్రొఫెసర్ని ఆ సబ్జెక్ట్కి చూస్ చేసుకోవచ్చు అనమాట. మీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక సబ్జెక్ట్స్ తీసుకున్నారనుకోండి ఒక సెమిస్టర్లో, నెక్స్ట్ సెమిస్టర్ కూడా మీ ఫ్రెండ్సే వస్తారా సేమ్ క్లాస్లో అంటే అది చెప్పలేము. బికాస్ మీరు రిజిస్టర్ చేసుకునే టైం బట్టి కూడా వేరీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక సబ్జెక్ట్కి 30 ఎంట్రీసే ఉన్నాయనుకోండి, అంటే 30 రిజిస్ట్రేషన్సే ఉన్నాయి. ఆల్రెడీ మీరు చేసుకునేసరికి 30 ఎండ్ అయిపోయినాయి. సో మీ ఫ్రెండ్స్కి దొరకదు కదా, సో మీ ఫ్రెండ్స్ వాళ్ళకి అవైలబిలిటీ బట్టి వాళ్ళు చూస్ చేసుకోవాలి. సో ఒక క్లాస్లో ఉన్న ఫ్రెండ్స్ ఇంకో క్లాస్లో ఉండకపోవచ్చు. అది కూడా అందుకు మనకు మంచిది, బికాస్ మనకు చాలామంది తెలుస్తుంటారు, మన సర్కిల్ పెరుగుతుంటుంది, కొత్త కొత్త వాళ్ళు ఫ్రెండ్స్ అవుతుంటారు కదా. సో అది కూడా ఒకటి బెనిఫిట్ అనమాట. బట్ లేదు నేను నా ఫ్రెండ్స్ అందరం ఒక్కటే క్లాస్లో ఉండాలి అంటే నెక్స్ట్ సెమిస్టర్కి సబ్జెక్ట్స్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతున్నాయి అని చెప్పేసి మన ప్రోగ్రామ్ అడ్వైజర్ నుంచి మనకి ఈమెయిల్స్ వస్తాయి అనమాట. సో అప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ వెంటనే వెళ్ళి ఇంకా రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడు మీరు ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. లేదు లాస్ట్కి చేసుకున్నారనుకోండి, ఆల్రెడీ అందరు బుక్ చేసుకుంటారు కదా. అండ్ ప్రొఫెసర్స్ని ముందే తెలుసుకోవాలి మీ సీనియర్స్ని అడిగి. సో లేదంటే అందరు తెలుసుకున్న వాళ్ళు జల్దీ అవి బుక్ చేసుకుంటారు. సో మీకు ఇంకా మిగిలిపోయిన ప్రొఫెసర్స్ లేకపోతే స్ట్రిక్ట్ ప్రొఫెసర్స్ వస్తారనమాట, మళ్ళీ మీరు చేంజ్ చేసుకునే ఛాన్సెస్ మీకు ఉండదు. సో అందుకని మీకు ఈమెయిల్ వచ్చిన వెంటనే అంటే ఒక టైమింగ్స్ ఇస్తారు, ఈ టైంకి ఓపెన్ అవుతాయని. సో మీరు ల్యాప్టాప్ ముందు కూర్చొని ఇంకా వెంటనే రిజిస్టర్ చేసుకుంటే కానీ మీకు అట్లాంటి ప్రొఫెసర్స్ అంటే మంచి ప్రొఫెసర్స్ దొరకరనమాట. సో అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. మనం ఇండియాలో ఇట్లా పొద్దున 9 o'clockకి పోతే సాయంత్రం 4-5 వరకు కూర్చోవాలి కదా క్లాసెస్లోనే. ఒకరికొకరు టీచర్స్ వస్తూనే ఉంటారు, చెప్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. బట్ ఇక్కడ అట్లా కాదు. ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ నుంచి లేట్ నైట్ క్లాసెస్ వరకు ఉంటాయి అన్నమాట. ఎర్లీ మార్నింగ్ అంటే మోస్ట్లీ నాకు తెలిసి 8:30 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మనకి 3 సబ్జెక్ట్స్ తీసుకున్నాం అనుకోండి ఒక సెమిస్టర్కి, మీకు ఇంకొక ఫ్రీడమ్ ఏంటి అంటే మీరు ఒకే రోజు అన్ని సబ్జెక్ట్స్ చేసుకోవచ్చు, లేదంటే ఒక్కొక్క సబ్జెక్ట్ని ఒక్కొక్క రోజు చేసుకోవచ్చు, లేదంటే 2 సబ్జెక్ట్స్ ఒక రోజు, ఇంకో సబ్జెక్ట్ ఇంకో రోజు, అట్లా మీ స్కెడ్యూల్ బట్టి
మీ టైమింగ్స్ బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో మన క్లాసెస్ ఒక 3-4 అవర్స్ అట్లా ఉండవు, మ్యాక్స్ 1 hour to 2 hours, మ్యాక్స్ అంటే ఇంకా 3 hours, అంతకంటే ఎక్కువ అయితే అస్సలు ఉండవు. సో మీరు అట్లా కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. సో మండే రోజు మీకు ఈ 3 subjects అవైలబిలిటీ ఉందనుకోండి, లైక్ మార్నింగ్ 8:30 నుంచి మీకు 12 మధ్యాహ్నం లోపు 3 subjects అయిపోయినాయి అనుకోండి. సో మీకు వీక్ అంతా ఖాళీ, మీకు ఆన్ క్యాంపస్ జాబ్ వచ్చింది అనుకోండి, సో మీరు జాబ్ చేసుకోవచ్చు. కాలేజ్ లైక్ 2 days పెట్టుకొని మిగతా టైంలో పార్ట్ టైం చేసుకోవచ్చు, లేకపోతే ఇంకా మీరు చదువుకోవచ్చు. సో అట్లా మనకి చాలా ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఇప్పుడు ఒక XYZ ప్రొఫెసర్ ఒక XYZ సబ్జెక్ట్ చెప్తున్నారు అనుకోండి. సో ఆ ప్రొఫెసర్ వీక్లీలో 3 classes ఉన్నాయి. మండే ఉంది, మండే ట్యూస్డే వెడ్నెస్డే 3 classes, 3 different times ఉన్నాయి. సేమ్ సబ్జెక్ట్, సేమ్ ప్రొఫెసర్. అప్పుడు అంటే మీ ప్రోగ్రామ్ అడ్వైజర్ చెప్తాడనమాట, మీరు 3 days అటెండ్ అవ్వాలా లేకపోతే ఎనీవన్. ఎందుకంటే ఈ ప్రొఫెసర్కి ఇప్పుడు 60 రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, బట్ ఒక్క క్లాస్లో 30 మెంబర్సే అనుకోండి. సో 30 members ఒక రోజు, ఇంకో 30 membersని ఒక రోజు పెడతారనమాట. లేదు అంటే మీకు ఎప్పుడైతే వస్తుందో స్కెడ్యూల్ అప్పుడు అటెండ్ అవ్వాలి, అంతేకాని ఈ ప్రొఫెసర్ ఉన్న అన్ని క్లాసెస్లో అటెండ్ అవ్వాలని లేదు. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్, ఒకవేళ ఆ ప్రొఫెసర్కి 30 స్టూడెంట్సే ఉన్నారు, బట్ హీ వాంట్స్ టు టేక్ 3 classes on 3 different days ఫర్ సేమ్ స్టూడెంట్స్ అనుకోండి. సో అప్పుడు మీరు 3 different days ఆ ప్రొఫెసర్ క్లాస్కి వెళ్ళాలన్నమాట. అందుకని ఇట్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ప్రొఫెసర్ అండ్ ఆల్సో ప్రోగ్రామ్ అడ్వైజర్. సో అందుకని మీరు చాలా కేర్ఫుల్గా మీ స్కెడ్యూల్ ఎవ్రీథింగ్ మీకు స్టూడెంట్ పోర్టల్లో ఉంటుంది. సో చూసుకొని ఆ టైం తగ్గట్టు, టైం అంటే టైం లేట్ అయిందనుకోండి వాళ్ళు అలో చేయరు. సో అందుకని టైంకి వెళ్ళి టైంకి బయటకు వచ్చేయచ్చు. ఏ ప్రొఫెసర్ని లైట్ తీసుకోవద్దు, ఏ అసైన్మెంట్స్, ఏ ఎగ్జామ్స్ని లైట్ తీసుకోవద్దు. సో ఇచ్చిన వర్క్ చేయండి, బికాస్ మనం వచ్చిందే అందుకు. పార్ట్ టైమ్స్ చేసుకుంటూ వి నెవర్ నో, ఫెయిల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఫెయిల్ చేస్తే యూనివర్సిటీ డిసైడ్ అవుతుంది అప్పుడు మిమ్మల్ని ఉంచుకోవాలా లేకపోతే ఇండియాకి పంపించాలా అని చెప్పేసి. ఇంత దూరం వచ్చి మనం ఫెయిల్ అవుతామా, ఫెయిల్ అయ్యి ఇండియాకి పోతామా చెప్పండి, కాదు కదా. సో అందుకని మీరు పార్ట్ టైం చేసుకుంటే చేసుకోండి, కానీ మన మాస్టర్స్లో మనం చదువుకునేది మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఎవ్రీథింగ్ మీరు ఆన్ టైం సబ్మిట్ చేసి అన్ని పక్కా ఉంటే, ప్రొఫెసర్స్ దగ్గర మీకు మంచి ఇంప్రెషన్ ఉంటే, సో మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. మెయిన్గా ఎగ్జామ్స్ గురించి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనకి ఇప్పుడు ఇండియాలో ఎట్లా JNTU హైదరాబాద్ అనుకోండి, సో మనందరికీ ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. ఇంకా ఆటోనామస్ యూనివర్సిటీస్ అయితే వాళ్ళ ఓన్ ప్యాటర్న్ వాళ్ళకు ఉంటుంది కదా. బట్ ఇక్కడ ఏంటి అంటే, సేమ్ యూనివర్సిటీ అయినా ఎవ్రీ ప్రొఫెసర్ హ్యాస్ హిస్ ఓన్ అథారిటీ అనమాట. అంటే ఆ ప్రొఫెసర్కి ఎట్లా ఎగ్జామ్స్ పెట్టుకోవాలి, అసైన్మెంట్స్ ఇవ్వాలా వద్దా, ల్యాబ్ వర్క్ ఇవ్వాలా, ప్రాక్టికలా, థియరిటికలా, ఎట్లాంటివి ఇవ్వాలనేది సోల్ రెస్పాన్సిబిలిటీ, అంటే సోల్ అథారిటీ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ప్రొఫెసర్కి మాత్రమే ఉంటుంది అనమాట. సో ఒక ప్రొఫెసర్కి ఇంకొక ప్రొఫెసర్ కూడా మ్యాచ్ అవ్వదు అనమాట. సో కొంతమంది ప్రొఫెసర్స్ ఏంటంటే అసైన్మెంట్స్ ఇస్తారు, కొంతమంది ప్రొఫెసర్స్ అసైన్మెంట్ ఇవ్వకుండా ఎవ్రీ 2 weeksకి ఒక ఎగ్జామ్ పెడతారు, లైక్ టర్మ్ ఎగ్జామ్స్ లాగా. కొంతమంది ప్రొఫెసర్స్ ఫైనల్గా ఒక ఎండ్ అంటే ఫైనల్ ఎగ్జామ్ లాగా పెడతారు. కొంతమంది ఏంటంటే ఎవ్రీ వీక్ అసైన్మెంట్స్ ఇస్తారు కదా, అదంతా క్యాల్కులేట్ చేసి ఫైనల్ మార్క్స్ ఇచ్చేస్తారు అనమాట. సో మనకు ఫైనల్ ఎగ్జామ్ ఉండదు. అండ్ ఆల్సో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఎట్లుంటుంది అంటే, ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ప్రొఫెసర్. కొంతమంది ఓపెన్ బుక్ ఎగ్జామ్ పెడతారు, కొంతమంది ఆన్లైన్ ఎగ్జామ్ పెడతారు. ఇన్ క్లాస్ రావాలి, ఫోన్స్ అలౌ చేయరు, ల్యాప్టాప్స్ అలౌ చేయరు, డెస్క్టాప్స్ ఉండవు. సో మీరు జస్ట్ వచ్చి ఒక పెన్ పట్టుకొని పేపర్ పైన రాసి వెళ్ళడం అట్లా ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో మనం ఇక్కడ పెద్ద పెద్ద ఆన్సర్స్ రాయాలా, 2 marks, 8 marks, 10 marks ఆన్సర్స్ అట్లా ఉంటాయా అంటే అట్లా ఏమి ఉండవు. అయితే ఫిల్ ద బ్లాంక్స్ ఉంటాయి, చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. మాకైతే మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా ఉండే అనమాట. సో ఇట్లా సింపుల్గానే ఉంటుంది. కొంతమంది అయితే మనకు ఆన్లైన్ పేపర్ ఇస్తారు, అంటే మనం ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ చేస్తాము. అండ్ ఓపెన్ బుక్ అనమాట. అదేంటి, మనం అసలు అట్లా చూసుకుంటే రాస్తే ఇంకా ఎగ్జామ్ ఎందుకు, చదువుకోవడం ఎందుకు అని అనుకుంటారు కదా. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే, మనము రీసెర్చ్ చేసి రాస్తాము అని. బికాజ్ స్టూడెంట్స్కి ఎక్కువ బర్డెన్ కదా, మనకు నాలెడ్జ్ ఉంటుంది, బట్ దాని గురించి ఇంకొంచెం ఎక్కువ తెలుసుకుంటారు అనే థాట్, అనే ఇంటెన్షన్తో మనం రీసెర్చ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఓపెన్ బుక్ ఎగ్జామ్ పెడతారనమాట. మనోళ్ళు ఏం చేస్తారు, కాపీ కొడతారు. గూగుల్లో క్వశ్చన్ పెడితే ఒక్కొక్కసారి ఆన్సర్ రావచ్చు, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. సో అట్లాంటి టైమ్స్లో రీసెర్చ్ చేస్తారు. బట్ కొంతమంది ప్రొఫెసర్స్ ఎట్లా, మనది ఆ ట్యాబ్ అనేది ట్రాక్ అవుతుంటుంది అనమాట. సో మీరు వేరే ట్యాబ్ ఓపెన్ చేస్తే వాళ్ళకి రికార్డింగ్ అంతా ఉండిపోతుంది. సో అది జాగ్రత్త చూసుకోవాలి. అండ్ ఓపెన్ బుక్ అనగానే క్వశ్చన్ కాపీ పేస్ట్ చేయడం కాదు.
అండ్ కొంతమంది రిటర్న్ పేపర్స్ అనమాట, ఫోన్ నథింగ్ అలౌడ్, జస్ట్ మనం ఎగ్జామ్ రాసి ఎట్లా వస్తామో అట్లా బిట్ పేపర్ లా ఉంటుంది, అట్లా రాసేసి వస్తాం. చిన్న చిన్న ప్రోగ్రామింగ్ పెడతారు. ఇట్ డిపెండ్స్ ఆన్ లైక్ వాట్ కోర్స్ యూ ఆర్ టేకింగ్, అంటే ఏ సబ్జెక్ట్ ఏ ప్రొఫెసర్ ఎట్లా చేస్తున్నారు అనేది. ఎవ్రీథింగ్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ ద ప్రొఫెసర్. ఇవైతే మోస్ట్లీ ఇవే ప్యాటర్న్స్ ఉంటాయి అన్ని యూనివర్సిటీస్లో. అండ్ ఇంకొకటి మెయిన్గా ఏంటి అంటే అసైన్మెంట్స్. సో అసైన్మెంట్స్ అంటే ఇప్పుడు మా కాలేజ్లో మేము అసైన్మెంట్స్ ఎక్కడ సబ్మిట్ చేస్తున్నాం అంటే, మాకు బ్లాక్ బోర్డ్ అని ఒక పోర్టల్ ఉంటుండే అనమాట మా యూనివర్సిటీకి. అట్లా ఇంకొక యూనివర్సిటీకి ఇంకొకటి ఉంటుంది. మోస్ట్లీ నాకు తెలిసి చాలా అంటే మ్యాక్సిమం యూనివర్సిటీస్ బ్లాక్ బోర్డ్ అనే ఒక టూల్నే యూజ్ చేస్తారు. సో ఆ బ్లాక్ బోర్డ్లో మన అసైన్మెంట్స్ అంటే టైం టు టైం మన ప్రొఫెసర్ మన ఏవైతే సబ్జెక్ట్స్ తీసుకుంటామో అట్లా అప్లోడ్ చేస్తారనమాట. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అసైన్మెంట్ అండ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది డెడ్ లైన్ ఇచ్చి మనని సబ్మిట్ చేయమంటారు అనమాట. సో మనకు ఒక వర్డ్ డాక్యుమెంట్ అన్న పీడిఎఫ్ అన్న ఏదో ఒకటి లేకపోతే పీపీటీ అన్న ఇస్తారు విత్ క్వశ్చన్స్. సో నాకు ఒకరు ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అయ్యారనమాట. ఇట్లా నాకు ఇచ్చిండ్రు అని చెప్పేసి ఒక వర్డ్ డాక్యుమెంట్ పంపించింది. సో ఇది ఎట్లా చేయాలక్క అని అడిగింది. సో దాంట్లో ఏముంది, ఫస్ట్ క్వశ్చన్ ఎట్లా అంటే ఇన్స్టాల్ సంథింగ్, ఏదో ఇన్స్టాల్ చేసుకోమన్నారు, సంథింగ్ ఏదో టూల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఫస్ట్ మనం యాప్ స్టోర్ కన్నా ప్లే స్టోర్ కన్నా వెళ్తాం కదా. సో ఆ స్క్రీన్ షాట్, నెక్స్ట్ వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఫస్ట్ స్క్రీన్ ఏమొస్తుందో ఆ స్క్రీన్ షాట్. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఆమెకు అట్లా విత్ స్క్రీన్ షాట్స్తో ప్రూఫ్ పెట్టమన్నారు అనమాట. సో అట్లా రీసెర్చ్ చేసేటివి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో అవన్నీ మనం ఆ క్వశ్చన్ కింద ఆన్సర్ రాసి మన నేమ్ అండ్ మన స్టూడెంట్ ఐడి పెట్టేసి వాళ్ళు ఎట్లా సబ్మిట్ చేయమన్నారు, ఏ ప్యాటర్న్ అనేది ఎవ్రీథింగ్ క్లియర్గా ఇస్తారనమాట. సో మీ అసైన్మెంట్ అయిపోయినాక మీ ఏదైతే పోర్టల్ ఇస్తారో స్టూడెంట్కి, ఆ పోర్టల్లో వెళ్ళి ఆ ప్రొఫెసర్ కింద ఆ సబ్జెక్ట్ కింద మనం అప్లోడ్ చేయాలి, అంటే బిఫోర్ డెడ్ లైన్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ప్లేగరిజం చెక్ చేస్తారనమాట. ప్లేగరిజం అంటే ఏంటి, మనకి ఇండియాలో ప్లేగరిజం చెక్కర్స్ ఉండవనే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇండియాలో ఎట్లా, ఇప్పుడు మన ఫ్రెండ్ ఎవరైనా అసైన్మెంట్ రాసింది ఆర్ని మనం రాసింది మన ఫ్రెండ్స్ తీసుకొని కూడా లైక్ దెబ్బ కాపీ కొట్టేసి రాసేసి అసైన్మెంట్ సబ్మిట్ చేసేస్తాం. మన వాళ్ళకి ఏం కావాలి, ఓకే ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసిందా, అసైన్మెంట్ సబ్మిట్ చేసిందా అనేది చూసి మార్క్స్ ఇస్తారు. సో ప్లేగరిజం అంటే ఏంటి అంటే, ప్లేగరిజం టూల్స్ ఉంటాయి అనమాట మన ప్రొఫెసర్స్కి. ఆ టూల్లో మన పేపర్ పెట్టిన అనుకోండి, మీ పేపర్లో సో అండ్ సో లైన్ మ్యాచ్ అయింది అనుకోండి, అది కూడా వస్తుంది. మా యూనివర్సిటీలో ఏంటి అంటే 25 to 30% వరకు మ్యాచ్ అయితే ఏమన్నారు అనమాట. 31% నుంచి ఇంకెంత మ్యాచ్ అయినా నేను ఫెయిల్ చేసి పడేస్తారు. సో అది చాలా స్ట్రిక్ట్గా చూస్తారు, బికాస్ నువ్వు కాపీ కొట్టినావు. అదేంటి మ్యాచ్ అవ్వవా, సేమ్ క్వశ్చన్కి సేమ్ ఆన్సర్ ఉంటుందా అంటే, అందుకని 30% వరకు మనకి అలో చేస్తారు. బియాండ్ 30% ఎంత వచ్చినా కూడా ఫెయిల్ అవుతుంది అనమాట. సో ఏదో 10 years బ్యాక్ పేపర్ కదా, పిచ్చ లైట్ ఏం దొరకరా అనుకోవద్దు. వాళ్ళ టూల్లో పెట్టిన అనుకో, మన స్టూడెంట్స్దే కాదు ఆర్ ఎంటైర్ ఇంటర్నెట్లో ఎక్కడ మ్యాచ్ అయినా కూడా అది తీసుకొస్తుంది. సో అండ్ సో లైన్ ఇక్కడెక్కడో పేపర్తో మ్యాచ్ అయిందని చెప్పేసి. సో ప్లేగరిజం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఛాన్స్ తీసుకోవద్దు. సో చాలా కేర్ఫుల్గా మనం 100% గుడ్ అని అనుకుంటేనే సబ్మిట్ చేయండి బిఫోర్ డెడ్ లైన్. అండ్ డెడ్ లైన్ తర్వాత సబ్మిట్ చేస్తే వాళ్ళు కన్సిడర్ చేయరు. ఈవెన్ దో యూ సబ్మిట్ ఆఫ్టర్ డెడ్ లైన్, ప్రొఫెసర్ యాక్సెప్ట్ చేస్తే ఓకే, బట్ ప్రొఫెసర్ యాక్సెప్ట్ చేయకపోతే మాత్రం మీకు ఆ అసైన్మెంట్కి వచ్చిన పర్సంటేజ్ ఇంకా పోయినట్టే. అండ్ ఇప్పుడు క్రెడిట్ సిస్టమ్ చూస్తాం. అంటే మనకి గ్రేడింగ్ ఎట్లా ఇస్తారు, మార్క్స్ ఎట్లా ఇస్తారు అనేది నేను ఇప్పుడు చెప్తా. మనకి ఇప్పుడు ఇండియాలో 100% అట్లా ఉంటుంది కదా. ఇక్కడ జీపీఏ ఏంటి అంటే ఆన్ ఏ స్కేల్ ఆఫ్ 4 క్యాల్కులేట్ చేస్తారనమాట. సో ఇక్కడ గ్రేడ్స్ ఎట్లుంటాయి, మోస్ట్లీ కొన్ని యూనివర్సిటీస్లో A+, A-, A, B+, B-, అట్లా ఉంటుంది అనమాట. అండ్ CDF. కొన్ని యూనివర్సిటీస్లో అయితే ABCDF. మోస్ట్లీ 92 to 100% వస్తే ఏ గ్రేడ్. నేను ఇక్కడ ఇస్తా ఏ గ్రేడ్కి ఎంత అని చెప్పేసి. సో AB ఇంకా C వస్తే ఓకే, బట్ D అండ్ F వస్తే మళ్ళీ చేయాల్సి వస్తుంది. అంటే మళ్ళీ ఫీజు కట్టి మళ్ళీ ఆ సబ్జెక్ట్ మళ్ళీ ఇంకొకసారి చేయాలన్నమాట. లేదు అంటే 2-3 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యారనుకోండి, మీ సర్వీస్ క్యాన్సిల్ అవుతుంది. సో సర్వీస్ క్యాన్సిల్ అయితే మనం అన్ని చదువుకొని ఇండియాకి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే అటెండెన్స్ కూడా మ్యాటర్స్ అనమాట. సో మనం మోస్ట్లీ 2 క్లాసెస్ వరకు మనకు పర్మిషన్ ఉంటుంది, అంటే మనం రాకుండా ఉండడానికి, అంటే అబ్సెంట్ అవ్వచ్చు. బట్ మేక్ షూర్ అంటే మీ ప్రొఫెసర్ కొంచెం స్ట్రిక్ట్, లేదంటే అటెండెన్స్ పక్కా చూస్తాడు అన్నట్టు ఉంటే మాత్రం మీరు పక్కా 1 or 2 hours కాబట్టి మీరు పక్కా కాలేజ్కి వెళ్ళామని నేను చెప్తా. బికాస్ మా కాలేజ్లో అయితే అటెండెన్స్కి 15% వెయిటేజ్ ఉండదన్నమాట. ఇప్పుడు మనకి 100% అనుకోండి వెయిటేజ్ మొత్తం ఒక సబ్జెక్ట్కి, 15% అటెండెన్స్.
సో నేను ఇక్కడ ఇస్తుంటా. సో ఇట్లా కొంచెం డివైడ్ అవుతుంటాయి అన్నమాట. అసైన్మెంట్స్, టెస్ట్, ఎగ్జామ్స్, క్విజెస్, మిడ్ టర్మ్స్, ఫైనల్ ఎగ్జామ్స్, ప్రాజెక్ట్, క్లాస్ పార్టిసిపేషన్, మన ప్రాజెక్ట్ ప్రజెంటేషన్, మన రీసెర్చ్, లైక్ ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా ఉంటాయి అన్నమాట. సో ఈచ్ దానికి కొంచెం పర్సంటేజ్ డివైడ్ చేస్తుంటారు అనమాట మన ప్రొఫెసర్స్. ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ ఉందనుకోండి, మనకు ఒక టీం ఇస్తారనమాట. సో మీ టీంలో ఇప్పుడు మీరు 4 ఉన్నారు, 2 పని చేస్తున్నారు, 2 పని చేయట్లేదు, అండ్ అది కూడా మనకి ఎఫెక్ట్ అవ్వచ్చు. కొంతమంది ప్రొఫెసర్స్ టీం వర్క్ని చూస్తారు, కొంతమంది ప్రొఫెసర్స్ టీంలో కూడా ఇండివిజువల్ వర్క్ని చూస్తారనమాట. సో అట్లా టీం వర్క్ చూసి వాళ్ళిద్దరు ఏం పని చేయట్లేదు, ఏం చెప్పట్లేదు, ఎప్పుడు మీరు ఇద్దరు చెప్తున్నారా అంటే మేబీ మీకు కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు. మీకు ఇండివిజువాలిటీ ఉంది కానీ టీం వర్క్ చేసేది మీకు లేదు అని చెప్పేసి సో అట్లా కూడా మ్యాథ్స్ పోవచ్చు. సో మేక్ షూర్, అంటే మన టీం వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త ఉండండి. సో మన క్లాస్ పార్టిసిపేషన్ కూడా చూస్తారనమాట, ఎంత యాక్టివ్గా చేస్తున్నాం, ఎంత బాగా చేస్తున్నాం అనేది. సో అన్నీ క్యాలిక్యులేట్ అవుతాయి మనకి. సో నాకు మాస్టర్స్లో 3.75 అనుకుంటా నా జీపీఏ వచ్చేసి 4కి. 4 తెచ్చుకోవడం కూడా చాలా ఈజీ ఇక్కడ, బికాస్ మనం ఆన్ టైంలో అన్నీ సబ్మిట్ చేసి ప్లేగరిజం రాకుండా అటెండెన్స్ 100% ఉండి వాళ్ళు ఇచ్చిన ఎగ్జామ్ మంచి రాసి, సో ఇవన్నీ టాలీ అవుతాయి మన పర్సంటేజ్ వెయిటేజ్ కింద. సో అందుకని ఏ అసైన్మెంట్ ఇచ్చినా, ఏ ఎగ్జామ్ ఇచ్చినా, ఏం టర్మ్ పెట్టినా క్లాస్లో అన్నిట్లో యాక్టివ్గా ఉండి మన పర్సంటేజ్ ఎవ్రీ సింగిల్ పర్సంటేజ్ మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఎవ్రీ వీక్ అంటే 5% అట్లా క్యాల్కులేట్ చేసి ఓవరాల్గా మనకి ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ వరకు ఎంత వస్తుందో కొన్ని టైమ్స్ తెలుసా మనకి ఎట్లా అంటే 100%లో ఒక 70 to 80% మనకి ముందు లైక్ అసైన్మెంట్స్, మన అటెండెన్స్ ఎక్సెట్రా అన్ని క్యాల్కులేట్ చేశారు. అండ్ ఫైనల్ ఎగ్జామ్లో మనకి ఓన్లీ 30% ఉందన్నమాట. లైక్ ఇటు 70% మనకు వచ్చేసింది, ఇటు 30% ఇంకా ఉంది. సో ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఇప్పుడు మీరు ఫైనల్ ఎగ్జామ్ అటెండ్ అవ్వలేదు అనుకోండి, దట్స్ టోటలీ ఫైన్. బికాస్ మీరు ప్రొఫెసర్కి చెప్పండి. ప్రొఫెసర్కి చెప్తే ఏంటి అంటే మీరు ప్రొఫెసర్తో చాలా బాగుండి, మీకు వ్రాప్ మంచిగా ఉంది, అండ్ మీ క్లాస్ పార్టిసిపేషన్ చాలా యాక్టివ్గా ఉన్నారు, అండ్ ఎవ్రీథింగ్ అంటే ఆన్ టైంలో సబ్మిట్ చేశారు. బేసిక్గా ఒక మంచి ఇంప్రెషన్ ఉంది మీకు మీ పైన ప్రొఫెసర్కి. అప్పుడు మీరు వర్స్ట్ కేసెస్లో లైక్ మీరు సిక్ అయ్యి ఎట్లా ఏమన్నా రాని సిచ్యువేషన్లో ఉంటే వాళ్ళు ఎగ్జామ్ రాకపోయినా కూడా మీకు పర్సంటేజ్ వేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. బికాస్ దే వాంట్ టు ఎంకరేజ్ యూ. బట్ ఫర్ సమ్ రీజన్, పర్సనల్ రీజన్ వల్ల మీరు రాలేకపోతున్నా అని చెప్పేసి వాళ్ళ కర్టసీ కూడా చూపిస్తారనమాట. సో అట్లా అందుకని మనం ప్రొఫెసర్స్తో మంచిగా ఉండి మనకి అంత ఓకే ఉన్నప్పుడు ఇవన్నీ అటెండ్ అయ్యామనుకోండి, సో ఫైనల్ ఎగ్జామ్లో సమ్ వర్స్ట్ సినారియోస్లో ఇట్లా అయినా కూడా మనము ఫెయిల్ కాకుండా మనకి మార్క్స్ ఇస్తారనమాట. ఒకవేళ వెయ్యకపోయినా కూడా మనకి ఇక్కడ 70 to 80% వచ్చేస్తుంది కదా. సో అందుకని ఒకవేళ లాస్ట్ ఏమైనా మిస్ అయినా కూడా ఇవన్నీ క్యాల్కులేట్ అవుతాయి. సో అందుకని మనకి ఎవ్రీ సింగిల్ థింగ్ ఇంపార్టెంట్. మనకి ఇండియాలో ఇట్లా ప్రొఫెసర్స్ టెక్స్ట్ బుక్ పట్టుకొచ్చి లేకపోతే ఇంకేదో బుక్స్ పట్టుకొచ్చి బోర్డ్ పైన రాసి ప్రోగ్రామ్ అంతా బోర్డ్ పైన రాసి అట్లా చేస్తారు కదా. బట్ ఇక్కడ ఏంటి అంటే మోస్ట్లీ వీళ్ళు పీపీటీ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లోనే చూపిస్తారనమాట మనకి ఎవ్రీథింగ్. కొంతమంది ప్రొఫెసర్స్ ఏదైనా అడిషనల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే బోర్డ్ని యూజ్ చేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదు అంటే ఎవ్రీథింగ్ పీపీటీ అనమాట. ఆ పీపీటీ కూడా మనతో షేర్ చేస్తారు. అండ్ మీకు చాలా టెక్స్ట్ బుక్ రిఫరెన్స్ లింక్స్ ఇస్తారనమాట. అంటే ఆ ప్రొఫెసర్ ఏ టెక్స్ట్ బుక్ని రిఫర్ చేస్తున్నారు అనేది మనకు చెప్తారు. సో ఐదర్ అది మనం లైబ్రరీలో తీసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో టెక్స్ట్ బుక్ అవైలబిలిటీ ఉందా, లేదంటే పక్కా కొనుక్కోవాలా అనేది మీ ప్రొఫెసర్ చెప్తారు. సో దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఏ ప్రొఫెసర్ మనకి ఎప్పుడు అవసరం వస్తారో మనకు అసలు తెలీదు. అందుకని మన ప్రోగ్రామ్ అడ్వైజర్ అండ్ మన ప్రొఫెసర్స్తో వ్రాప్ మంచిగా ఉంటే మీకు చాలా బెనిఫిట్స్ అవుతాయి. వాళ్ళ ఇంటర్న్స్కి మిమ్మల్ని పుష్ చేస్తారు, ఇంటర్న్స్కి మిమ్మల్ని రికమెండ్ చేస్తారు, జిఏ పొజిషన్స్కి మిమ్మల్ని తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. అందుకని ఏ ప్రొఫెసర్ని లైట్ తీసుకోవద్దు, ఏ అసైన్మెంట్స్, ఏ ఎగ్జామ్స్ని లైట్ తీసుకోవద్దు. సో ఇచ్చిన వర్క్ చేయండి, బికాస్ మనం వచ్చిందే అందుకు. మీరు పార్ట్ టైం చేసుకుంటే చేసుకోండి, కానీ మన మాస్టర్స్లో మనం చదువుకునేది మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఎవ్రీథింగ్ మీరు ఆన్ టైం సబ్మిట్ చేసి అన్నీ పక్కా ఉంటే, ప్రొఫెసర్స్ దగ్గర మీకు మంచి ఇంప్రెషన్ ఉంటే, సో మనకి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇదే బేసికలీ అంటే సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ లైక్ యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వర్సెస్ ఇండియా. అండ్ సో మీకైతే ఒక ఐడియా వచ్చింది కదా, ఓకే ఇట్లా ఉండొచ్చు, మేబీ కొన్ని వేరియేషన్స్ ఉండొచ్చు యూనివర్సిటీకి, బట్ మోస్ట్లీ లైక్ 80% to 90% ఇట్లనే ఉంటుంది అనమాట ప్యాటర్న్.
సో ఐ హోప్ నేనైతే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, ఆర్ ఇక్కడ కామెంట్ చేయలేకపోతే నేను ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను. సో యూ కెన్ రీచ్ అవుట్ టు మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో ఐల్ ట్రై మై బెస్ట్ టు ఆన్సర్ ఎవ్రీథింగ్. అండ్ yeah, that's all for today. Thank you so much for watching. See you in my next video.